అందరికీ నమస్తే. ఈ మధ్య ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఏమని? రాష్ట్ర బడ్జెట్ గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, అప్పుల గురించి, ఇక ఆల్మోస్ట్ మేము ఏం హామీ అమలు చేయలేము అని కూడా ఆయన నోటుకుంటూ చెప్పేసింది. ఏం కొత్తగా ఏం మిగలలేదు. కానీ కొత్తగా ఆయన చెప్పింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం 4,000 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. అప్పు చేసి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చినాం. ఇక ముందు అవి కూడా కష్టమవుతుందేమో అని ఒక డేంజర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు, తెలంగాణ ప్రజలకు అందరికీ డేంజర్ స్టేట్మెంటే. ఎందుకంటే ఇంకా ముందు వేరే స్కీమ్స్ కూడా రావు, ఉన్న స్కీమ్స్ కూడా ఇవ్వడం కష్టమవుతుందేమో అన్న డైలాగ్ కూడా వాడిండు. ఇప్పుడున్న ఉచిత బస్సు ఎత్తేస్తారేమో అన్న, వాళ్ళు అమలు చేసిన 2-3 స్కీమ్సే కదా. ఇక అవసరమైతే పాత పెన్షన్ ఉంటే 2,000 రూపాయలను అవి కూడా ఎత్తేయడమో తక్కువ వేయడమో అట్లాంటివి ఏమైనా చేస్తారో ఏమైతే తెలియదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం కుదేలైపోయింది, దివాలా తీసింది అన్న విషయాన్ని ఎవరో పేపర్లు రాయడమో నాలాంటి జర్నలిస్టులు చెప్పడం కాదు, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పేసిండ్రు. మనం దీని గురించి మాట్లాడదాం. అసలు ముందు ఇది ఎక్కడ దారితీస్తుంది, అసలు దేనికోసం ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నారు, నేషనల్ మీడియా మొత్తం ఎందుకు తెలంగాణ ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి వార్తలు వేస్తుంది, ఇదంతా మాట్లాడదాం. ముందు ఈ సంవత్సరం జర్నీలో మాతో పాటు ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు ఇంకా మరింత బాధ్యతగా పనిచేయాలి, సేమ్ టైం మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సిగ్నల్ టీవీ సపోర్ట్గా నిలవండి. మనం వార్తలకు పోదాం. 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగుల కోసం జీతాల కోసం తీసుకుని రావాల్సి వచ్చింది ఈ నెల అని అన్నారు. ఈ మధ్య చేసిన డైలాగ్స్ ఉన్నాయి. వరుసగా ఫైనాన్స్ ఇష్యూ మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక మీరు అనవసరంగా గొంతమ్మ కోరికలు కోరొద్దు, మీరు అనవసరంగా మాకు డిఏలు కావాలి టీఏలు కావాలని కోరొద్దు, మీరు అనవసరంగా ధర్నాలు నిరసన కూడా తెలియవద్దు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగుల గురించి ఇదంతా ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది, మీరు సపోర్ట్ చేయండి, మంచిగా అయినప్పుడు చూద్దాం, అప్పటి వరకు మేము ఇవ్వలేము. మీరు అనవసరంగా ఒకవేళ మీరు ధర్నా చేయాలనుకుంటే, నిరసన తెలపాలనుకుంటే 2 గంటలు ఎక్కువ డ్యూటీ చేయండి తప్ప మీరు అనవసరంగా ధర్నాలు చేసి డిస్టర్బ్ చేయదు గవర్నమెంట్ అని ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడేసింది. ఏ స్కీము అమలు చేయలేము. 500 కోట్ల రూపాయలు మొన్న ఈ మధ్య ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడింది కదా, 500 కోట్ల రూపాయలు ఒక స్కీమ్ కోసం కూడా పెట్టలేని సిచ్యువేషన్లో ఉన్నాం మనం అని చెప్పేసిండు ఆల్రెడీ. అంటే కొత్త స్కీమ్స్ కూడా వచ్చే అవకాశాలు లేవు. ఇదంతా అసలు దేనికోసం చెప్తున్నారు, ఏమవుతుంది? ఇది కేవలం మన ఒక తెలంగాణలో కాదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మొత్తం అట్లాంటి సిచ్యువేషనే. ఎందుకో అర్థం కాలేదు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు మంచిగానే ఉన్నాయా, వాళ్ళు ఎవరు బయటపడతలేరు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే మనం ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ దివాలా తీసింది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ కూడా 10 గ్యారెంటీలు ఇచ్చారు. మన దగ్గర ఇచ్చినట్టే 10 గ్యారెంటీలు, ఉచిత బస్సు, 300 యూనిట్లు కరెంటు ఫ్రీ, తర్వాత మహిళలకు 3,000 రూపాయలు, ఇట్లాంటివి సేమ్ మనలాంటి స్కీమ్లే. కాకపోతే ముందు అక్కడనే ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ మొత్తం అయిపోయింది, అప్పులు అయిపోయినాయి, తీసుకున్న అన్నీ అయిపోయినాయి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని స్టేజ్లో హిమాచల్ ప్రదేశ్ ఉంది. తర్వాత నెక్స్ట్ కర్ణాటక వచ్చేసింది. కర్ణాటక కూడా దివాలాన్ని తీసింది. కర్ణాటక కూడా ఏం లేదు, పెద్ద స్టేటు. ఆడ బెంగళూరులో ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నీ మన ఇండియాలోనే టాప్ 1 బెంగళూరు. అయినా సరే అక్కడ కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసింది. అక్కడ కూడా అప్పులు చేసుకొని బతకాలి, లేదంటే ఎగబెట్టాలి. అక్కడ కూడా స్కీమ్స్ అమలు చేయలేకపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్. అక్కడ కూడా చాలా లిమిటెడ్ స్కీమ్స్ మాత్రమే అమలు చేసిండ్రు. అవి కూడా ఎప్పుడైతే వేయాలని ఊవిలుతున్నది కర్ణాటక గవర్నమెంట్. నెక్స్ట్ తెలంగాణకు వస్తే, తెలంగాణకు ఇక్కడ కూడా 5 గ్యారెంటీలు ఉన్నాయి. మీకు తెలుసు, 5 గ్యారెంటీస్, ఇక్కడ 10 గ్యారెంటీస్, ఇక్కడ 6 గ్యారెంటీస్, మన దగ్గర 6 గ్యారెంటీలు. ఇక రేవంత్ రెడ్డి గారు చెప్తున్న లెక్క ప్రకారం మొన్న పొన్నం ప్రభాకర్ అన్న అమలు చేసినామన్నాడు, అబద్ధం అది. కానీ 6 గ్యారెంటీస్ విషయంలో ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసినట్టే. ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడడం కష్టం. ఇక అసలు దీనికంతా కారణం ఏంది? దీనికంతా కేసీఆరే కారణం అని కూడా ఇంపోజ్ చేస్తున్నారు వాళ్ళు. కేసీఆర్ ఆర్థిక పరిస్థితి మొన్న అది కూడా చెప్పింది కదా, 158,000 కోట్లు అప్పు చేస్తే 153,000 కోట్లు మేము అప్పుకే కట్టినామని అన్నారు. దాని గురించి మనం ఇంకొక వీడియో చేద్దాం. ఎందుకంటే మనకు ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, తర్వాత ఏజీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది, కాగ్ రిపోర్ట్, ఏజీ ఆఫీస్ నుంచి ఇస్తారు, అది కాగ్ రిపోర్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దాని గురించి సపరేట్ వీడియో, దీనిలో మనం మిక్స్ చేయొద్దు, అర్థం కాదు. మొత్తానికి ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకు 4,000 కోట్లు మేము అప్పు చేసి ఇవ్వాల్సి వచ్చింది అన్న తర్వాత మొత్తం నేషనల్ మీడియా మొత్తం అందుకున్నది. నేషనల్ మీడియా మొత్తం ఏం వార్తలు వేసింది తెలుసా? ఇట్ ఈస్ ఫైండింగ్ డిఫికల్ట్ టు పే సాలరీస్, సీఎం రెడ్డి అడ్మిట్స్ ఫిజికల్ ఛాలెంజెస్ ఇన్ స్టేట్, రిపబ్లికన్ టీవీ. తర్వాత ఇండియా టుడే, చాలా ఛానల్స్ వచ్చినాయి. కాంగ్రెస్ స్టేట్స్ డెబిట్ ఫైల్, హిమాచల్ ప్రదేశ్ ఒకటి వేసినారు. ఇంకా ఇట్లా వరుసగా వస్తాయి, అన్ని ఫైల్స్ మొత్తం ఉన్నాయి. అయితే మొన్ననే రీసెంట్గా స్టేషన్ కనుపూర్ పోయినప్పుడు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ పెద్ద స్టేట్మెంట్ ఏంది వినండి. ఈరోజు రాష్ట్రానికి బడ్జెట్ ఆదాయము తగ్గిపోయింది. బట్టి విక్రమార్క గారు
పోయినసారి బడ్జెట్ 2,91,000 కోట్ల రూపాయలకు పెట్టిండు. కానీ వాస్తవంగా మేము గతంలో వేసిన అంచనాల కంటే తగ్గించి ఆర్థిక పరిస్థితి అబద్ధాలతో ఉండకూడదని బడ్జెట్ను తగ్గించే పెట్టినాం. అయినా అంచనాల మేరకు ఆదాయం రాలే. ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ 70,000 కోట్ల రూపాయలు తక్కువతో ఈ రోజు బడ్జెట్ ముగియబోతుంది మార్చి 31 తారీఖున. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? 70,000 కోట్ల రూపాయలు తగ్గిందంట. ఇంకా తెలంగాణలో ఎందుకు తగ్గింది? మన దగ్గర అట్లా తగ్గకూడదే. ఇప్పుడు బెంగళూరు లేదా హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటి అక్కడ చాలా చాలా కారణాలు ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ ఉండకపోవచ్చు, లేకపోతే వేరే వేరే కారణాలు ఉండొచ్చు. కానీ మన దగ్గర రియల్ ఎస్టేట్ బాగుంటుంది. అసలు దక్కన్ పీఠభూమి మన దగ్గర ఎక్కడెక్కడ వచ్చి మన దగ్గర దందాలు చేస్తారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, మన దగ్గర కొంటారు. అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోట్ల రూపాయలు ఎవరు కొంటారు? మనోళ్ళు కొనరు, తక్కువ మనోళ్ళు కొనడం. అంతా బయట స్టేట్స్ వాళ్ళే వచ్చి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు కొంటారు. వాళ్ళు కూడా దివాలా తీసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇప్పుడు. అయితే 70,000 కోట్ల రూపాయలు తగ్గింది సంవత్సరంలో. అంటే నెలకు 5,800 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ యావరేజ్గా తగ్గింది. గవర్నమెంట్కి వచ్చే ఒరిజినల్ ఇన్కమ్ 5,800 కోట్లు అంటే ఏంది? చాలా టూ మచ్ ఇది. 5,800 కోట్లు తగ్గింది. 14,000 కోట్లు కేసీఆర్ గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి చేతికి వచ్చినప్పుడు 14,000 కోట్ల ఇన్కమ్ ఉండేది ఎవ్రీ మంత్. ఇక రేవంత్ రెడ్డి సార్ చెప్పిన లెక్క ప్రకారం అయితే ఆల్మోస్ట్ 6,000 కోట్లు రౌండ్ ఫిగర్ వేసుకుంటే వచ్చేది యావరేజ్గా 8,000 కోట్లే వస్తున్నట్టు కనిపిస్తుంది. మరి దీనికి బాధ్యులు ఎవరనేది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రజలు కూడా ఏమి ఇచ్చేది లేదు. ఇంకా అసలు ఉన్న స్కీమ్ ఎత్తేస్తారేమో అన్న చర్చ ఉంది పెద్దది. ఉన్న స్కీమ్స్ ఎత్తేస్తాం అని మొన్న రేవంత్ రెడ్డి గారు అన్న తర్వాత స్టార్ట్ అయింది. ఆ ఇచ్చిన అరకొర స్కీమ్స్ కూడా ఎత్తేస్తారేమో అని. అయితే ఇదంతా కూడా తెలంగాణలో ఇట్లా కావడానికి కారణం కేసీఆర్ అప్పులు చేసిండు కాబట్టి ఇట్లా అయింది. ఆయన 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, మేమే కడుతున్నాం అవన్నీ చెప్పేసిండ్రు. నిజానికి ఒకవేళ తెలంగాణలో కేసీఆర్ వల్లనే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటే మరి కర్ణాటకలో కూడా కేసీఆర్ ఉన్నాడా? హిమాచల్ ప్రదేశ్లో కూడా కేసీఆర్ ఉన్నాడా? మరి అక్కడ ఎవరు ఉన్నారు? కేసీఆర్ తెలంగాణలో ఈ పరిస్థితి రావడానికి కేసీఆర్ కారణమైతే మరి కర్ణాటకలో ఎందుకు అట్లా అయింది? హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు అట్లా అయింది? అసలు ఇంతకన్నా బెటర్ స్కీమ్స్ ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో ఈ సిచ్యువేషన్ లేదే. తమిళనాడులో ఇట్లాంటి పరిస్థితి లేదు. సరే వాళ్ళకు ఉండొచ్చు, సీపోర్ట్ ఉంది, అవన్నీ బిజినెస్ ఉండొచ్చు. కానీ మనకేం తక్కువ కాదు. హైదరాబాదు ఏది ఏమైనా నిలబడుతుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా అన్నప్పుడు కూడా మన తెలంగాణ నిలబడ్డది. 2008 టైంలో ఆర్థిక మాంద్యం టైంలో అంతా నకనకలాడినరు. కానీ మన హైదరాబాద్ మనల్ని బతికిచ్చింది. మనం కొంత ఇబ్బంది పడ్డాం. కానీ అసలు ఏ ఇన్స్టిట్యూట్ కూడా మరీ ఇంకా మూసేయాలి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు మొత్తం తీసేస్తాం ఆ సిచ్యువేషన్కి హైదరాబాద్ రాలే. 2008 ఆర్థిక మాంద్యం. రైతులకు రైతు భరోసా పేరుతోన ఇయ్యలే రైతులకి. మళ్ళీ ఇక్కడ కూడా రైతుల పేరే వాడుతున్నారు కాబట్టి అనుమానం వచ్చింది. అంతే 8,000 కోట్లు రైతుల కోసమా కాంట్రాక్టర్ల కోసమా అని. ఆల్రెడీ అదే 400 కోట్ల రూపాయలు మళ్ళీ 400 ఎకరాల భూమి అమ్మకానికి పెట్టినారు. 25-30 కోట్ల రూపాయలు వస్తాయని జనాల దగ్గర నుంచి ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జనాల్లో స్పందన లేదు. జనాలు వస్తలేరు కట్టనికి. ఎల్ఆర్ఎస్ వీళ్ళు రకరకాల ఆఫర్లు పెట్టినారు. 25% డిస్కౌంట్ అన్నారు. తర్వాత ఇంకేమేమో అన్నారు. మీరు ఫస్ట్ పైసలు కట్టినారు, వెరిఫికేషన్ తర్వాత చేస్తామన్నారు. అయినా సరే జనం ముందు కదులుతలేరు. వీళ్ళు అనుకున్న డబ్బులు వస్తలేవు. కనీసం 10,000 కోట్ల రూపాయలు వస్తాయనుకుంటే అది 2,000 కోట్లు కూడా ఇస్తారు కనిపిస్తలేదు. ఆ భూముల మీద కూడా ఏమైతుందో తెలియదు. దానికి 1,00,000 కిరికిరులు ఉన్నాయి. ఒక పక్క ఎస్సీ స్టూడెంట్స్ అంతా కూడా ధర్నా చేస్తుండ్రు. అమ్మొద్దు, మా భూమి మా యూనివర్సిటీ పక్కన ఉంటుంది, గత ప్రభుత్వం మాకు ఇస్తామని చెప్పింది కాబట్టి మా ఎక్స్పాన్షన్ కోసం, యూనివర్సిటీ ఎక్స్పాన్షన్ కోసం కావాలి, ఇట్లా అమ్మేసుకుంటూ పోతే మా యూనివర్సిటీ చిన్నగా అయిపోతుందని చెప్పేసి వాళ్ళంతా ధర్నా చేస్తుండ్రు. ఏబీపీ వాళ్ళు కూడా అసెంబ్లీ ముట్టడించారు. వాళ్ళు దాని మీదే అసెంబ్లీ ముట్టడించారు. ఏబీపీ వాళ్ళు బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసిర్రు. దానికోసమని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ తిప్పుకొని వచ్చారు. అయితే ఇంకా ఈ సిచ్యువేషన్లో మొత్తం నేషనల్ మీడియా ఎందుకు అనుకున్నది? తెలంగాణ క్రైసిస్లో ఉందని ఎందుకు అనుకున్నది అంటే వీళ్ళే డబ్బులు ఇచ్చి చేయించుండొచ్చు బహుశా. వీళ్ళే డబ్బులు ఇచ్చి నేషనల్ మీడియాలో కూడా, ఎందుకంటే జనాలకు తెలవాలి కదా. ఇది దేశమంతా తెలిసిపోయింది అనుకో. ఇప్పుడు ఒక పిల్లగాడు సిగరెట్ తాగుతూ ఉన్నాడు షార్ట్గా, ఎవరు తెలియదు. చూసుకున్న వాళ్ళ నాయన చూసిన అనుకో, ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి ఏం చేస్తాడు? వాళ్ళ నాయన ముందరనే సిగరెట్ తాగుతాడు. ఎట్లా చూసిండు కదా, ఇంకా దాచుకొని తాగాల్సిన అవసరం లేదు. అవసరమైతే వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు తీసుకుపోయి మరి తెచ్చుకొని తాగుతాడు. సేమ్ ఇక్కడ మన జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అదే. మొత్తం చెప్పేసేస్తే ఇక జనాలు కూడా తెలిసిపోయింది అనుకో, పైసలు లేవు అని తెలిసిపోయింది అనుకో, ఇంకా స్కీమ్స్ అడగరు. ఇంకా ఊర్లో కొనికి ఇబ్బంది అవుతుంది. ఎమ్మెల్యేలు ఊర్లోకి పోవాలంటే ఇంత ఇబ్బంది అవుతుంది. రూపాయి పైసా లేదు. ఎమ్మెల్యేలకు రూపాయి కూడా ఇవ్వలే. అసెంబ్లీలో మొత్తుకుంటారు. క్వశ్చన్ అవర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఎక్కువ చెప్తున్నారు,
మా కాన్స్టిట్యున్సీకి ఫలానా చెయ్యండి, మా కాన్స్టిట్యున్సీ ఫలానా ఇయ్యండి, ఫలానా డబ్బులు ఇయ్యండి, ఫలానా ఏమి లేవు, అవి లేవు, ఇవి లేవు, మోరీలో క్లీన్ కానించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక వాళ్ళకు బయట ఎక్కడ మాట్లాడే అవకాశం ఉండదు కదా అధికార పార్టీ. కాబట్టి ఆ 0 వాడుకుంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మా కాన్స్టిట్యున్సీలో ఇన్ని పైసలు ఇవ్వండి, ఇన్ని నిధులు ఇవ్వండి, ఓ బస్ స్టాండ్ కట్టియండి, ఓ బస్ స్టాప్ పాతబడిపోయింది అదన కట్టియండి, రోడ్లు వేపియండి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుంది. ఇంకా నేను కొంతమందితో మాట్లాడినా, కొంపదీసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇట్లా పెడతారా ఏందని. ఈ పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోతే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రేపు బడ్జెట్ సమావేశాలు తొందరగా పెడుతున్నారు వీళ్ళు. యాక్చువల్గా ఇప్పుడు పెట్టేసుకుంటే బడ్జెట్ సమావేశాలు ఇక ఏమైనా కొత్త అప్పు పుడుతుందేమో అనుకుంటున్నారు. వాళ్ళ కొత్త అప్పు పుట్టినా 1-2 months కన్నా ఆల్మోస్ట్ జూన్ జూలై కల్లా అయిపోతుంది అప్పు. ఇప్పుడు బ్యాంకులు అప్పులు ఇవ్వలేని సిచ్యువేషన్ వచ్చింది కదా, ఆ సిచ్యువేషన్ మళ్ళీ పునరుద్ధరిస్తారు రేపు కొత్త బడ్జెట్ వచ్చినాక. మళ్ళీ కొత్త అప్పులు వస్తాయి. కానీ అది ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడే 10 నెలలు వాడేసారు, నెక్స్ట్ 3-4 నెలలు అయిపోగొడతారు. ఎందుకంటే ఇంకా తగ్గుతుంది ఇన్కమ్. జిఎస్టీ గవర్నమెంట్కు మెయిన్గా వచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్స్, ఇండ్ల అమ్మడాలు కొనడాలు, భూములు అమ్మడాలు కొనడాలు, ప్లాట్స్ అమ్మడాలు కొనడాలు, దాని నుంచి వస్తుంది. అది తగ్గిపోయింది. తర్వాత ఎక్సైజ్, అది ఉంటేనే ఎక్సైజ్ నడుస్తుంది. ఎక్సైజ్ తగ్గిపోయింది. ఎక్సైజ్ అంటే మందు కూడా ఇంతకుముందు ఫుల్ బాటిల్ తీసుకుపోయి పార్టీ చేసుకుంటారు, ఇప్పుడు హాఫ్ బాటిల్తో పార్టీ చేసుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితి. సిట్టింగులు లేవు, మీటింగులు లేవు. రియల్ ఎస్టేట్ మీటింగ్ ఉంటే అది నడుస్తుంది, అది లేదు. మూడోది జిఎస్టీ కలెక్షన్స్, అంటే మన కొనుగోలు అమ్మకాలు. షాప్స్ మొత్తం దివాలా తీసినాయి, మార్కెట్ మొత్తం దివాలా తీసింది. పోయి ఏ షాప్ అయినా అడగండి, మీ ఇంటి దగ్గర ఉన్న ఒక షాప్ అయినా అడగండి గిరాకీ ఎట్లుందని. పోయినసారికి ఇప్పుడు పోలిస్తే చాలా తేడా ఉంది. 30%, 40% ఉంది, 60%, 70% పడిపోయిందని చెప్తున్నారు. ఆ బంగారం షాప్ కానీ, బట్టల షాప్ కానీ, కిరాణా షాప్ కానీ, ఏ షాప్ అయినా కానీ యావరేజ్గా 50% పడిపోయింది వాళ్ళ దందా కూడా. అన్ని మార్కెట్లు డౌన్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ గవర్నమెంట్కి ఇన్కమ్ పెరిగే సోర్సెస్ లేదు. వీళ్ళు మధ్యాహ్న రేట్లు పెంచుతామన్నా గిరాకీ తగ్గుతుంది తప్ప మధ్యాహ్న రేట్లు పెంచినంత మాత్రం ఇన్కమ్ ఎక్కువేం రాదు, అంతే వస్తుంది. ఎనీవే ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లాంటిది పెట్టేస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ పోతుందేమో అనిపిస్తుంది నాకు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఇక పార్లమెంటు రాష్ట్రపతికి సిఫారసు చేస్తే రాష్ట్రపతి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అప్పుడు ఏమవుతాయంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించడం అవుతుంది, తర్వాత ఇంకా ఏమేమవుతాయో ఒక స్కీమ్స్ ఎత్తేయడం అవుతుంది. అసలు ఇదంతా ఈ చర్చ అంతా దేనికోసం కాంగ్రెస్ జరగాలని కోరుకుంటుందంటే, మేము చేతులు ఎత్తేసినాం, ఏముంటుంది దివాలా తీసినాం అంటే ఇంకా అప్పులోడు ఏం చేస్తాడు? ఇప్పుడు అప్పిచ్చిన ఒక ఆయనకి నేను దివాలా తీసినా అంటాడు, పోయి కోర్టుకు పోయి ఐపీ పెట్టుకొని తెచ్చుకుంటాడు. ఇంకా ఆయన దగ్గర పోయేది లేదు కదా దివాలా తీసిన ఆయన దగ్గరికి. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర కూడా దివాలా తీసినామని ప్రకటించుకుంటున్నారు. అట్లా చేస్తే అప్పులు కూడా పుట్టవు. సేమ్ టైం జనాల ప్రెషర్ నుంచి బయటపడడానికే ఈ కొత్త నినాదం అనుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మేము చేస్తాం, ఇప్పుడు ఎత్తేసినాం అంటే ముఖ్యమంత్రి ఎందుకు? ఇంకా మొత్తం పడిపోయింది, ఈ దివాలా తీసినాం, ఇంకా అప్పు తీసుకొస్తే చేయడానికి ముఖ్యమంత్రి అవసరమా? రాష్ట్రపతి పాలన పెట్టే నడుస్తుంది. ఇంకా ముఖ్యమంత్రి ఎందుకు? గవర్నమెంట్ ఎందుకు? రాజీనామా చేసిపోతే అయిపోయాయి. తల్లి ఎత్తేసిపోయినట్టు, ప్లేట్ ఎత్తేసిపోతే అయిపోయాయి కదా. ఇది తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఎందుకు ఇట్లా అయింది, ఏమైంది? మరి అంతకుముందు నేను ఒక ఆయన అడిగిన, ఇంకా కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఇట్టే ఉంటుండే కదా, ఒక ఫైనాన్షియల్ నిపుణుని అడిగిన, కేసీఆర్ గవర్నమెంట్ ఇట్లా ఉండేదేమో ఆర్థిక పరిస్థితి, మరి చేయలేని పరిస్థితి ఉందంటే అట్లా ఉండదు. ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటారు, ఒకడు మంచిగా చేసుకుంటాడు, ఒకడు చెడు. ఇద్దరు సేమ్ ఆస్తి పంచిర్రు, ఒకడు మంచిగా పైకి వచ్చుతాడు, ఒకడు కిందికి వచ్చుతాడు. ఎందుకంటే ఈ పైకి అవుతుంది ప్లానింగ్ ఉంటుంది, ఈయనకు నో ప్లానింగ్. కూర్చొని తింటే గుట్టలు కూడా కరిగిపోతాయి. ప్రస్తుతం మన గవర్నమెంట్ కూర్చొని ఇన్కమ్ జనరేషన్ లేదు, ఉన్న ఇన్కమ్ తగ్గిపోతుంది. కూర్చొని తింటే తగ్గిపోదా? నువ్వు కొత్తగా ఇన్కమ్ పెంచాలి కదా, పెంచలే, తగ్గించారు, మొత్తం తినుకుంటూ పోతున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఉంటే ఇట్టే అయ్యేది కదంటే ఆయన అన్నాడు, కాంగ్రెస్ ఫైనాన్షియల్ ఇష్యూలు చెప్పేది ఆయన్ని. కేసీఆర్ ఉంటే ఎట్లా మేనేజ్ చేస్తుండే, ఈయనకు మేనేజ్మెంట్ వస్తలేదు అన్నాడు. ఎవరి మాట ఇంటలేడు కూడా, మేము చెప్తే కూడా ఇంటలేడు అన్నాడు ఆయన. ఇంకేం మాట్లాడాలి? దీని మొత్తానికి ప్రభుత్వం ఏం బాధ్యత? ఇంకా మిగతా జనాలు డిసైడ్ చేసుకోవాలని కోరుతున్నాను నేను. వేములవాడలో చూడలే, వేములవాడ పోతే ఒక్క ప్లేట్ 32,000 రూపాయల భోజనం అంట. 100 మందికి పెట్టినారు భోజనాలు, 32,000 ఒక ప్లేట్. తాజ్ కిషన్ నుంచి తీసుకుపోయారు వేములవాడ టెంపుల్. ఎవరు కట్టిరు ఆ బిల్లు? టెంపుల్ వాళ్ళు కట్టినారు. టెంపుల్ వాళ్ళు మేము కట్టలేమంటే కలెక్టర్ పంపించినాడు, సిసిల కలెక్టర్ కట్టేసింటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.